పక్ష దశమి ఈరోజు సోమవారం. ఇక సూర్య నక్షత్రంలో సూర్యోదయం. ఈరోజు మనమందరూ కూడా సోమ అంటే చంద్రుడు. ఇక విశేషంగా సూర్య నక్షత్రం మొదటి పాదంలో ఉంటే ధనుస్సు రాశి, రెండో పాదం అయితే మకర రాశి. కానీ ఆ ఒక నక్షత్ర దేవత, నక్షత్రాధిపతి సూర్యుడు మరియు చంద్రుడు. ఈరోజు మనము సూర్య చంద్ర అంటే మాతృపితృ వీళ్ళు అధిపతులు అని. చంద్రుడు మాతృకారకుడు, సూర్యుడు పితృకారకుడు, వీళ్ళకి అధిపతి మరియు నేత్రకారకుడు, ఆత్మకారకుడు. నేత్రాలకి అధిపతియు సూర్యుడే, ఆత్మానికి అధిపతియు సూర్యుడే. మనిషికి 3 నాడీలు ఉంటాయి. ఆ 3 నాడీలు ఒకటి అయ్యే ప్రదేశం ఇది. శరీరంలో నుంచి ఇలా పెరిగి ఇక్కడ జాయిన్ అవుతాయి. అంటే సుషుమ్నా నాడి, పింగళ నాడి, ఇడ, పింగళ, సుషుమ్న 3 నాడీలు ఇక్కడ ఒకటి అవుతాయి. మూలాధార చక్రం నుంచి ఆవిర్భవించిన శక్తి ఆజ్ఞాత చక్రంలో 3 నాడీలకి యాక్టివేట్ అయ్యి తదుపరి మోక్ష మార్గానికి వెళ్తుంది అని. వీడికి జ్ఞాన మార్గము అంటాం. అంటే మూలాధార చక్ర వ్యవస్థ అమ్మవారు శక్తి మనకి ఎక్కడ అంటే కన్యాకుమారి. అక్కడి నుంచి ప్రారంభమైతే కాశీ విశ్వనాథ ఆ ప్రాంతం అంతా కూడా 3 నాడీలు కలిసే ఏకైక స్థలము విశ్వనాథను సంధిది. అందుకే పరమానంద క్షేత్రము అంటాం. ఈ నాడి యాక్టివేట్ అవుతూనే పరమానంద స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. 3 నాడీలు ఏది? గంగా, యమున, సరస్వతి. అవే ఇడ, పింగళ మరియు సుషుమ్న నాడిగా మనం తీసుకోవాలి. అలా ఈ ఒక కాశీ విశ్వనాథ సన్నిధి అనేది ఇక్కడ. దానికన్నా ఉత్తుంగ స్థానం అంటే ఇంకా సహస్రార చక్రము అని అర్థం. అయితే మీకందరికీ తెలియచేసేది ఒకటే, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా పైన మనకి మత్స్య కనబడుతుంది, సర్పము కనబడుతుంది, తాబేలు కనబడుతుంది. 3 కనబడతాయి. దీని అర్థం ఎప్పుడైనా గమనించారా? ఎందుకుంటాయి? ఆ 3 ఏం సూచిస్తున్నాయి దేవాలయంలో? ఆ దేవాలయంలో అవేదైనా భూగర్భంలో ఉన్న నిధి నిక్షేపాలని చూపిస్తుందా? లేదా దేవాలయ తత్వాన్ని చూపిస్తుందా? లేదో తూర్పు పరమట ఉత్తర దిశలను ఏమైనా చూపిస్తున్నాయా? ఏ దాన్ని చూపిస్తుంది? దేవాలయంలో ఎందుకుంటాయి? ఈ విషయం ఎవ్వరు ఇప్పటి వరకు తెలియని చేసిన మహానుభావులే లేదు. ఇవి మనం చాలా దేవాలయ తిరుపతికి వెళ్ళినప్పుడు పైన కనబడతాయి. మన చుట్టుపక్కల పాత దేవాలయంలో శైవ క్షేత్రమైనా వైష్ణవ క్షేత్రమైనా ఏ క్షేత్రంలో అయినా ఉంటాయి. ఎందుకుంటాయి? దాని అంతరార్థం ఏంటి? దాని కింద నిలుచుకొని మనం ఏదైనా నమస్కారం చేయాలా? లేదా దాన్ని కింద నిలుచుకుంటే మనకి ఏంటి ప్రాప్తిస్తుంది? దీనికి మన శరీరంలో ఉన్న నాడీలకి దానికి ఏదైనా సంబంధం ఉందా? ఇది రేపు ఈ టాప్ సీక్రెట్ని తెలియచేస్తాను. అయితే ఈరోజు మనం అందరూ కూడా ఈరోజు మాతృపితృలు ఒక కలయిక అని, అంటే అద్భుతమైనది. అందుకే ఈరోజు మనకి ఏం చేస్తాము? చంద్రమౌళేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. చంద్రమౌళి ఎవరు? చంద్రమౌళి అంటే సాక్షాత్ పరమేశ్వరుడు. మనకి ఈ పరమేశ్వరుడు నామము జ్యోతిర్లింగాల్లో చాలా విశేషమైన శక్తి. గుజరాత్లో ఉన్న సోమనాథ ఏదైతే ఉంటుందో ఆ క్షేత్రంలో సూర్యచంద్రుల క్షేత్రం అది. అందుకే అక్కడ అంత విశేషమైన శక్తి అనేది ఉండేది. సోమనాథాయ నమః అని కూడా అనొచ్చు, చంద్రమౌళేశ్వరాయ నమః అనొచ్చు. చంద్రశేఖర అష్టకము అని వస్తుంది. ఈరోజు ఎవరైతే చంద్రశేఖర అష్టకాన్ని చదువుకుంటారో వాళ్ళకి శివుని ప్రేమ అనేది ఆకర్షిస్తుందంట. శివగణాలు ఆకర్షిస్తాయి. ఈరోజు భక్తి మార్గంగా మీ మనసులో శివునికి సంబంధించిన ఏ నామం ఉన్నా జపించండి. నేనైతే మన వీక్షక బాంధవులందరికీ కూడా ఓం చంద్రశేఖరాయ నమః అనే నామాన్ని జపించి మనసు సంతోషంగా ఉండేలా, హృదయం సంతోషంగా ఉండేలా మరియు తల్లి తండ్రి ఆశీర్వాదం ప్రాప్తించేలా, శిరస్సు, కళ్ళు, ఆత్మ పరిశుభ్రంగా ఉండేలా, ఆనందమైన క్షణాల్ని వినేలా, ఆనందమైన అనుభూతి పొందేలా అనుగ్రహం కోరుకునే ఒక అద్భుతమైన మంత్రమే చంద్రశేఖర. ఈరోజు మంత్రబలంలో మీరందరూ కూడా చంద్రశేఖరాయ నమః అనే నామాన్ని జపించండి. మీకు అనుకూలమైతే దేవుడి గదిలో కూర్చొని భక్తితో చంద్రశేఖర అష్టకాన్ని ఇప్పుడే చదవండి దయచేసి. చంద్రశేఖర 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 పాదిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. చాలా అద్భుతమైన చంద్రశేఖర అష్టకము.
ఎంత మధురానుభూతి ఇస్తుంది అంటే అది చదువుతూ ఉంటే తెలియకుండానే మన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఎప్పుడు కూడా ఏదైనా ఆహారం తినేటప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? రుచిని ఆస్వాదిస్తూ తింటారా, డైరెక్ట్ మింగేస్తారా? చెప్పండి, ఏం చేస్తారు? రుచిని ఆస్వాదిస్తూ తింటాం గురూజీ. రుచిని ఆస్వాదిస్తూ తినడం మనిషి లక్షణం. అదే విధానంగా ఏదైనా మంత్రాన్ని జపించేటప్పుడు అంతే ఆ శ్లోకాలని అర్థాన్ని ఆస్వాదించాలి. శ్లోకం అర్థం అందులో దీర్ఘంగా మునిగిపోయి చంద్రశేఖర అంటే చంద్రశేఖరుడు ఎంత గొప్పగా ఉంది, నీల నేత్రుడు, ఒకే కళ్ళు ఇలా అంటే ఆ భావనలతో మునిగి ఆ భావనని ఆస్వాదిస్తూ భగవంతునికి పూజిస్తూ ఉంటే అప్పుడే మన హృదయ భారం తగ్గిపోయి ప్రశాంతంగా మన మనసులో దైవ కణాలు అనేది ఆవిర్భవించి ప్రేమతో అర్చించే పూజ భగవంతుడు స్వీకరిస్తాడు. మీరు భగవంతుని ఎక్కడో జ్ఞానం పెట్టుకొని చేస్తే భగవంతుడు ఏమి స్వీకరించాడు. అర్థం చేసుకోండి. మనసు దృష్టి అంతా కూడా భగవంతునిపై పెట్టాలి. అన్నిటికన్నా ఎక్కువ ప్రేమతో పూజించాలి. అది పూజ అంటే. మీరేదో చేసేస్తున్నాను అని చేసేస్తే దయచేసి అవన్నీ జరగవు. ప్రేమతో ఎప్పుడైతే చేస్తారో అప్పుడే భగవంతుడు కరుణిస్తాడు. అందుకే ప్రేమతో కూడిన పూజ పరమ పవిత్రమైనది. అహంకారంతో కూడిన పూజ భగవంతుడు స్వీకరించడు అని అర్థం. అజ్ఞానంతో కూడిన పూజనైనా భగవంతుడు స్వీకరిస్తాడంట, కానీ అహంకారంతో కూడిన పూజని ఏ కారణానికి స్వీకరించడు. శ్రీకృష్ణుడు కలియుగంలో ఒక మంచి మాటని చెప్పాడు. శ్రీకృష్ణుడు కలియుగంలో ఒక మంచి మాటని చెప్పాడు ఎండ్లో. కలియుగంలో ఒకరిని నిందించడానికి ముగ్గురు తోడవుతారంట. అంటే ఎవరైనా ఏదైనా మంచి విషయం చెప్తున్నారు, ఎవరైనా ఏదైనా క్లియారిటీ ఇస్తున్నారు అంటే దూషించే వాళ్ళు ఎక్కువైపోతారు అని. అప్పుడప్పుడు మహాభారతంలో ఒక ప్రసంగం వస్తుంది, చాలా అద్భుతమైన ప్రసంగం. ఈ పంచపాండవులందరూ కూడా ద్రుపద మహారాజు పరీక్ష పెడతాడు కదా, ధనుస్సుని తీసుకొని మత్స్యాన్ని ఛేదించేది. వీళ్ళందరూ వచ్చినంతా వాపస్ వెళ్ళిపోతారు. ఇంకా ఈ పంచపాండవుల్ని పిలవలేదు. అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు అనౌన్స్ చేస్తారు, ఏమని, ఇక్కడ క్షత్రియులు ఇంతమంది ఎవరెవరో వచ్చారు, ఎవరి వల్లనూ దాన్ని ఛేదించడం కాలేదు, ఎవరైనా ఉంటే వచ్చి రండి, ఎవరైనా పర్లేదు అంటే అప్పుడు ఆడ వచ్చిన వాళ్ళకంతా వంట వండే వాళ్ళు ఉంటారంట. అక్కడ పాయసం చేస్తూ ఉంటారంట పెద్ద పెద్ద అండాల్లో. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారంట, అరే ఎన్ని గంగాళాలు ఎత్తాము, ఎన్ని గంగాళాలు దించేసాము, ఎంతమంది పాయసాలు ఉండాము మనము, మనకన్నా రుచి ఎవరు ఉంటారో ఎంచో మనం వెళ్ళి అది చేసేద్దాము అని వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకునేవారంట. అంటే వంట వండేవాళ్ళు. అంటే ఈ కాలంలో ఎలాంటి పరిస్థితి అంటే ఇక వాళ్ళు ఏదైనా ఊహించుకోవచ్చు, ఏదైనా ప్రచారం చేయొచ్చు, వాళ్ళు అనుకోందే నిజమే అనుకోవచ్చు. అలాంటి పరిస్థితి. అక్కడ నవ్వుకునేదానికి వ్యాఖ్యానం వస్తే ఇక్కడ నిజంగానే నవ్వుల పాలవ్వడానికే వ్యాఖ్యానాలు ప్రారంభమయ్యాయి. దాని నుంచి దయచేసి కాస్త జ్ఞానం పెంచుకొని అలా ముందుకెళ్తే చాలా మంచిది. దయచేసి మీకు అందరికీ కూడా ఒక పెద్ద విన్నపం ఏంటంటే, టాటాయిస్ ఇంట్లో పెంచుతూ ఉన్నారు. ఇది సనాతన ధర్మానికి సనాతనీయానికి ఇది నిషిద్ధం, ఎక్కడా లేదు. శిల్పకళా శాస్త్రాల్లో కూడా వాటిని పెట్టి పోషించినట్టు ఎక్కడా లేదు. ఈ మత్స్య, సర్ప, కూర్మ ఇవి చిన్నల రూపంగా దేవాలయంలో మనం చూస్తాం, కానీ వాటిని పోషించినట్టు ఎక్కడ శిల్పకళా శాస్త్రం, వాస్తు శాస్త్రంలో లేదు. ఇది చైనీస్ వాస్తు పద్ధతి. ఓకే, మీరు ఏదైనా అది కూర్మ అవతారం కదా మేము పెట్టుకుంటాము, నీళ్ళల్లో పెట్టి ఆర్టిఫిషియల్గా పూజిస్తాం, దానిపైన లింగం పెడతాం, లేదో దానిపైన శ్రీచక్రం పెడతామంటే, లేదా వాస్తు పురుషుడు అలా ఉంటాడు కాబట్టి ఉంటుంది అంటే ఓకే, మీరు అవన్నీ చేసుకోండి, తప్పలేదు, పూజకు అవన్నీ ఉపయోగించండి. కానీ సజీవంగా పూర్వం నుంచి వచ్చినది పొలంలో ఎక్కడైనా నాగిలికి తగిలి భూమిలో నుంచి ఇలా ఏదైనా పైకి కూర్మం అంటే ఆ తాబేలు కనబడితే ఆ సంవత్సరంలో వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. వర్షాకాలంలో ఇంట్లోపలికి వచ్చేస్తే ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయేవారు 6 నెలలు. తర్వాత ఎక్కడైనా అనుకోకుండా మన ఇంట్లోనో ఇంటి మాడవీధుల్లో ఎక్కడైనా కనబడితే మొరాలు అంటే తెలుసు కదా, చాట, ఆ మొరంలో పెట్టుకొని దానికి పూజించి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నదిలో లేదో నీళ్లల్లో లేదో పొలాల్లో వదిలేసి వచ్చేవారు. ఇది పూర్వం నుంచి వచ్చిన సంప్రదాయం. దాని నుంచి ఏ ఇంట్లో అయితే మీరు టాటాయిస్ని నీళ్లల్లో పెంచుతూ ఉంటారో ఆ ఇంట్లో ఆర్థిక స్థితి పడిపోతుంది. మీ ఇంట్లో ఏ కారణానికి డబ్బులు అధికంగా అభివృద్ధి అవ్వదు.
మీరు ఎంత మంచి వాస్తు ప్రకారం ఇల్లు కట్టినా ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు. మెయిన్ తండ్రికి ప్రశాంతత ఉండదు. ఆయన అయిన తర్వాత తల్లికి, తర్వాత ఆడపిల్లలకి, ఆ ఇంట్లో మగపిల్లలకి, ఇలా ఒకరైనాక అందరికీ కూడా దాని ప్రభావం చూపిస్తుంది. దయచేసి మన సనాతన ధర్మాన్ని పాటించేవారు, సనాతన ధర్మానీయులు దీన్ని ఫాలో చేయడం చాలా మంచిది. దీనికి ఎందుకు మనము ఇంట్లో పెట్టుకోకూడదు అనేది ఈరోజు తెలియచేసా. కానీ ఏ ధర్మంలో ఇంట్లో పెట్టుకునేది ఉంది, ఎందుకు అది వచ్చింది అనేది రేపు తెలియచేస్తా, తప్పకుండా చూడండి. ఈరోజు నిత్య నక్షత్రం ఉత్తరాషాఢ కాబట్టి అశ్విని మక మూలా నక్షత్రానికి విపత్తార, ఆపద తార. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు విపత్తార ఉంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఇక ఈరోజు మంచి రోజు అని ఏమైనా మీరు ప్రయత్నించినా, ఏది చేసినా దానివల్ల ఆపదలు ఖచ్చితంగా వస్తాయి. ఈ దూర ప్రయాణాలు చేయడం, అడ్వెంచర్స్ చేయడం అయినంత వరకు కంట్రోల్ చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు సంపత్తారా, ఆర్థికంగా అభివృద్ధి అవడం, కొనుగోలు చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇవన్నీ మీకు లాభాలే. వచ్చే డబ్బులు రావాల్సి ఉంటే ఈరోజు ప్రయత్నించండి, ఫోన్ చేయండి, వాళ్ళని కలవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు దానివల్ల లాభమే, శుభమే జరుగుతుంది. ఇక కృతిక, ఉత్తరాషాఢ వీరికి జన్మతార ఈరోజు. ఈ జన్మతార ఉండేటప్పుడు ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ఫుడ్ పాయిజన్ అయిపోవడం, చిరాగ్గా ఉండడం ఇలాంటివి ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. రోహిణి, అస్త, శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్రతార ఉంటుంది. చాలా అదృష్టమైన రోజు. మీరు అనుకోండి, కష్టపడింది ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. ప్రయత్నించండి. మృగశిర, చిత్త, ధనిష్టం నక్షత్రం వారికి మిత్రతార ఈరోజు. మిత్రతార చాలా శుభకరమైనది. ఎటువంటి కష్టంలో ఉన్నా కూడా ఈజీగా దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఈరోజు కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా ఉంటుంది. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి నైదవతార. ఇది నైదవతార అంత మంచిది కాదు. వదతార, నైదవతార ఇవి మీకు విరుద్ధమైన చర్యలు జరుగుతాయి. మీకు మోసపోవడం, వంచడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా మీరే మోసపోతారు. మీరు ఈరోజు ఏం ప్రయత్నించినా అపజయాలు ఎక్కువ ఉంటాయి. అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి సాధకతార ఈరోజు. కొంచెం కఠిన ప్రయత్నిస్తే మీరు అనుకోంది జరుగుతుంది, శుభం జరుగుతుంది, సక్సెస్ అవుతుంది. సాయంత్రం లోపల అన్ని మీరు అనుకోంది జయిస్తారు. ప్రయత్నించండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి ప్రత్యరితార అంత మంచిది కాదు. జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ఇతరుల ద్వారా కోపము, అవమానాలు, నిందలు వచ్చేయడం, లేదా మీరు ఎవరికో సహాయం చేయడం పోయి తప్పులు చేసినట్టు మీ పైన వచ్చేస్తూ ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈరోజు క్షేమతార ఉంటుంది. క్షేమతార శుభమే. క్షేమతారలో మీరు ఏదైనా అనుకుంటే ప్రయత్నిస్తే అది ప్రతిఫలం కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు క్షేమతారలో ఏదైనా రాజీ పెట్టుకోవడం, ఎవరిదైనా పెద్దోళ్ళని వెళ్ళి కలవడం, దేవాలయాలకు వెళ్ళడం, గురువుల్ని సందర్శన చేసుకోవడం, నమస్కారం చేసుకోవడం, ఇటువంటివి మీరు ఏది ఆచరించినా మీకు అత్యంత శుభకరమైన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. రేపు వెంకటేశ్వర స్వామికి విశేషంగా బిల్వ దళాలతో అర్చించండి, పూజించండి. కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకోండి. ఆ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం అన్నీ సమర్పించుకున్న తర్వాత కొన్ని అక్షతలు చేతిలో పట్టుకొని, స్వామి మేము కష్టపడుతున్న పనిలో మేము అభివృద్ధి చెందాలి, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, కలియుగ దైవమా వెంకటేశ్వర మీ ఆశీస్సులతో మా కుటుంబం వృద్ధి చెందాలి అని చెప్పి పరిపూర్ణంగా సమర్పించుకొని, రేపు దేవుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదంని కాస్త ఏదైనా మూగజీవులకి లేదా ఒక అరటిపండు తీసుకెళ్ళి గోవుకు తినబెట్టడమో, అలా లేదో పిల్లలకి ఇవ్వడమో, ఏదో ఒకటి రేపు దేవుడికి నైవేద్యం పెట్టింది జీవరాశులకైనా, జీవులకైనా, గోవులకైనా ఇవ్వాలి. అలా చేస్తే మన ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి, రావాల్సిన డబ్బు వస్తుంది, మరి స్థిర ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలామంది చాలా వరకు ఎంత కష్టపడినా ఫెయిల్యూర్సే ఎక్కువ ఉంటాయి. 100% ఎఫర్ట్స్ వేస్తే 30% రిజల్ట్. వేరే వాళ్ళు ఎవరికైనా ఐడియా ఇయ్యని, వాళ్ళు ఏదైనా చేస్తే సక్సెస్, కానీ వీళ్ళు దాన్ని ఫాలో చేస్తే నష్టాలే అధికంగా ఉంటాయి. ఎందుకు అంటే మన ఇంట్లో వాస్తులో దక్షిణ బ్రహ్మస్థానం అంటాం. దక్షిణ దిశలో ఏదైనా వాస్తు దోషం ఉంటే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది దక్షిణ దిశలో అన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి ఉంటారు. అయినప్పటికీ దక్షిణ దిశలో భూమి లోపల ఏదైనా నెగిటివిటీ ఉండి అక్కడ లోపల గుంతలాగా లేదా దక్షిణ తగ్గున్నా కూడా ఇటువంటివి ఉంటాయి. లేదా ఇవన్నీ చూడడానికి అన్నీ బాగానే ఉన్నాయి, అయినా
కూడా లైఫ్లో సక్సెస్ అనేది కనబడట్లేదు, నష్టాలు జరుగుతున్నాయి అంటే శ్రీవాస్తు యంత్రాన్ని ఒకటి హాల్లో పెట్టండి. ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే ఏ విషయం వల్ల క్షోభతిని అనుభవిస్తున్నారో ఆ క్షోభ నుంచి బయటికి తీసుకువస్తుంది, అద్భుతమైన ప్రతిఫలం ఇస్తుంది. డే బై కాస్మిక్ ఎనర్జీ ఇంక్రీజ్ చేసి కంటికి కనబడని దోషాలని తీసేస్తుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం గణపతి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకొని మహాగణపతికి తెల్ల జిల్లేడి పూలతో కానీ గరకతో కానీ పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు, అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు తప్పకుండా గణపతికి భక్తి శ్రద్ధతో పూజించండి, ఆర్థికంగా అభివృద్ధి చెందండి, అప్పుల నుంచి విముక్తి పొందుతారు.